హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ హరి నివాసం. ఈరోజైతే చూడండి, నేను ఒక సింపుల్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇక్కడైతే ఇది పుదీనా అండి, నాటు పుదీనా. ఈ ప్లాంట్ అయితే నా దగ్గర 5 years నుంచి ఉందండి. ఇది ఏదైనా కొద్దిగా పాడవుతుందనిపిస్తే నేను నెక్స్ట్ ఇంకొక బకెట్లోకి మార్చుకుంటానమాట. అలా అటు ఇటు స్ప్రెడ్ చేసుకుంటా అంటే మనకి ఎన్ని సంవత్సరాలైనా ప్లాంట్ని మనం ఇలాగే పెట్టుకోవచ్చు. ఇదైతే నాటు పుదీనా అండి. దేంట్లోకైనా కొద్దిగా వేసినా మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది. అందుకే ఈ చెట్టును మాత్రం మా పాప అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటుందన్నమాట. ఈరోజైతే నేను చిట్టి ముత్యాలతో చికెన్ బిర్యానీ చేశాను. అందుకని కొద్దిగా పుదీనా పెరుక్కుంటాను అనమాట కిందికి వచ్చి. ఇది కొద్దిగా వేస్తే చాలండి, మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది. తర్వాత అయితే ఈ రోజా ప్లాంట్ చూడండి, ఇదైతే 2 కలర్స్లో ఉంటుందన్నమాట. ఈ ప్లాంట్కి మొగ్గలు ఫస్ట్ ఇలా వైట్, కొద్దిగా లైట్ రోజ్ కలర్లో ఉంటాయి. తర్వాత కొద్దిగా డార్క్ పింక్ అవుతాయి అన్నమాట. ఈ ప్లాంట్ అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడు పూలు ఉంటాయి ఈ ప్లాంట్లో మాత్రం. చూడ్డానికి చాలా బాగుంటుంది, ఎక్కువ పూలు పూస్తుందన్నమాట. చూడండి, ఇంకా నేను కొద్దిగా అయితే పుదీనా తీసుకొచ్చుకున్నాను పైకి. ఇదైతే నాకు బిర్యానీలోకి సరిపోతుందండి, మంచి స్మెల్ వస్తుంది. ఇదైతే చిట్టి ముత్యాల రైస్ అండి, చాలా బాగుంటుందండి ఫ్లేవరు. బాస్మతి రైస్ కంటే బిర్యానీకి, పలావ్కి చిట్టి ముత్యాల రైస్ చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంటుందండి. ఇది కడుగుతున్నప్పుడే మంచి టేస్ట్ అయితే ఉంటుంది, మంచి స్మెల్ అయితే ఉంటుంది రైస్కి, చాలా బాగుంటుంది. ఇంకా ఇదైతే కడిగేసి ఒక 1/2 hour పక్కన పెట్టేశాను అనమాట. ఒక 1/2 hour నుంచి 1 hour నానబెట్టుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుందండి పలావు. చూడండి, ఇంక ఇక్కడైతే మనం మిక్సీకి వేసుకోవడానికి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఒక 3 ఇలాచీలు పక్కన పెట్టుకున్నాను. కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, అల్లం, వెల్లుల్లి, ఇలాచీలు మిక్సీకి పట్టేస్తానండి. పేస్ట్ అయితే మిక్సీకి పట్టేసుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ స్లైసెస్ చేసుకున్నాను. బాండ్లీలో కొద్దిగా ఆయిల్, ఒక పెద్ద స్పూన్ నెయ్యి వేసుకున్నాను అనమాట. నెయ్యి అయితే ఇంట్లో చేసిందండి, మంచి స్మెల్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ పలావ్కి అయితే కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ ఎక్కువ వేసుకుంటేనే పలావ్ ముద్ద ముద్దగా కాకుండా మంచి టేస్ట్తో, మంచి ఫ్లేవర్తో పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట. తర్వాత చూడండి, మసాలాలు చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, ఇలాచీలు, షాహీ జీరా వేసుకున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే ఈ ఆనియన్స్ అండి, పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసి మనం బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట పలావ్కి. అలా చేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుందండి. చూడండి, ఇక్కడైతే నేను ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను. చికెన్ అయితే మొత్తం కడిగి పెట్టేసి ఒక 1/2 hour ఉప్పు నీళ్ళలో వేసి నానబెట్టేసానండి. చికెన్ కూడా పక్కన. చూడండి, మంచి బ్రౌన్ కలర్ అయిన తర్వాత చికెన్ వేసేస్తాను. చికెన్ వేసేసి కొద్దిగా ఫ్రై చేస్తానండి. ఆ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోయేదాకా. పచ్చి చికెన్ని ఇందులోకైతే ఉప్పు, పసుపు ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి. తర్వాత అయితే చూడండి, ఇంకా పసుపు, ఉప్పు వేసేసిన తర్వాత మనకి ఆ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోయేదాకా ఫ్రై చేసుకున్నామంటే నీచు వాసన అయితే ఉండదండి, మంచి టేస్ట్ ఉంటుంది చికెన్ మాత్రం. చూడండి, ఇలా మొత్తం ఫ్రై అయ్యేసి మనం వేసిన ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కొద్దిగా పుదీనా, కొత్తిమీర, టమోటా వేసుకున్నాను. పుదీనా, కొత్తిమీర కూడా కొద్దిగా ఫ్రై అయ్యాయంటే మనకి మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఆయిల్లో మగ్గితే ఏదైనా మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి, ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీకి పట్టుకున్న పేస్ట్ అయితే వేసేస్తాను. మిక్సీకి పట్టుకున్న పేస్ట్ అండి, అల్లం, వెల్లుల్లి, ఇలాచీలు, పచ్చిమిర్చి మాత్రం వేసుకున్నాను. ఇందులో ఇంకేం మసాలాలు వేయలేదు. చూడండి, ఇదైతే ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇది బాగా ఫ్రై అయిన తర్వాత వచ్చి పెరుగు వేస్తానండి కొద్దిగా. ఇది మనం ఇప్పుడే పెరుగు వేస్తే ఏదంటే ఇది ఫ్రై అవ్వదనమాట. ఈ పచ్చి స్మెల్ అనేది కాస్త అలాగే ఉంటుంది. ఇలాగే మనం నూనెలో కొద్దిగా ఫ్రై చేసామంటే ఆ అల్లం, వెల్లుల్లి పేస్ట్కున్న పచ్చివాసన అయితే వెళ్ళిపోతుంది. తర్వాత అయితే నేను ఆల్రెడీ పచ్చిమిర్చి మిక్సీకి వేసుకున్నాను కదా, కొద్దిగా కారం పొడి వేసానండి, ఎక్కువ అయితే వేయలేదు. మనం 2 ఈక్వల్గా వేసుకుంటే, పచ్చిమిర్చి, కారం పొడి 2 ఈక్వల్గా వేసుకుంటే ఏ నాన్ వెజ్ కర్రీ అయినా చాలా మంచి టేస్ట్తో సూపర్గా ఉంటుంది. నేను చేపలకైనా అంతేనండి, 2 ఈక్వల్గా అయితే వేసుకుంటాను. చూడండి, ఇదైతే బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఒక పెద్ద కప్పుడు వరకు పెరుగు అయితే వేసుకున్నాను అనమాట.
బిర్యానీ అంటే ఖచ్చితంగా పెరుగు వేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. ఇది కూడా బాగా ఫ్రై అయ్యి నూనె తేలే వరకు ఇంకా నేను కర్రీ అయితే రెడీ చేసుకుంటాను. చూడండి ఇంకా మంచి స్మెల్ వస్తుందన్నమాట. మనం ఈ పుదీనా పెరుగు ఇవన్నీ వేయడం వల్ల మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇది బాగా ఫ్రై అయిపోయి మనకి నూనె అయితే పైకి తేలాలండి. చూడండి మొత్తం మనం ఇందాక వేసిన నూనె నెయ్యి అయితే పైకి తేలేసింది. చికెన్ అయితే ప్రాపర్గా మంచిగా కుక్ అయిందనమాట. ఇదైతే నేను పక్కన తీసి పెట్టుకునేస్తాను. పీసెస్ అన్నీ పక్కన తీసి పెట్టుకున్న తర్వాత నేనైతే మళ్ళీ కలుపుతానండి. మొత్తం పక్కన తీసి పెట్టేసుకున్న తర్వాత ఆ మసాలాలో మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకుంటాను. చిట్టి ముత్యాలు రైసు కంపల్సరీ కొద్దిగా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటేనే మనకు రైస్ అనేది ముద్దగా లేకుండా పొడి పొడిలాడుతూ ఉంటుందండి. ఖచ్చితంగా ఫ్రై చేసుకోండి. దీన్ని కుక్కర్లో పెట్టుకోవడం కంటే ఇలా బాండ్లీలోనో పాత్రలోనో చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే ఉంటుంది. కుక్కర్కి పెట్టేస్తే ఎందుకో కాస్త ముద్ద అయినట్లు అనిపిస్తుందండి. బాండ్లీలో చేస్తే ఇంకా 15 మినిట్స్కి అంతా రైస్ ఉడికిపోతుంది. మనకు ఆల్రెడీ చికెన్ ఉడికిపోయింది కాబట్టి ఇంకా పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదండి. చికెన్ అయితే మీరు 90% కుక్ చేసుకోండి. మనకు అప్పుడే రైస్ అయితే తొందరగా ఉడికి మంచి టేస్ట్ అయితే ఉంటుంది. చూడండి ఇంకా నేను ఆ మసాలాలో ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేస్తాను అనమాట. మనకు పీసెస్తో సహా ఫ్రై చేస్తే ఏమవుతుందంటే కొద్దిగా ముక్కలు చప్పదనం అనేది వస్తుందండి తర్వాత మనం వాటర్ వేయడం వల్ల. అందుకే ఫస్ట్ మనం ఈ మసాలాలో రైస్ అంతా బాగా ఫ్రై చేసుకొని పక్కన చూడండి వాటరు. ఇక్కడైతే నేను 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. 1.5 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల నీళ్ళు, ఇంకొక 1/4 భాగం కూడా నీళ్ళు ఎక్కువ వేసానండి. ఇంకొక 1/4 గ్లాస్ అయితే వాటర్ ఎక్కువ వేసాను. నాకైతే సరిగ్గా సరిపోయిందండి రైస్ ఉడకడానికి. ఆ తర్వాత వచ్చి మనం మిక్సీ పట్టింటాం కదా, ఆ మిక్సీలో కొద్దిగా వాటర్ వేసి అలా అనేయడం వల్ల మనకు ఆ వాటర్ కొద్దిగా గ్రీనిష్ కలర్లో ఉందంతే. ఇంక అందులో అయితే ఏం మసాలాలు వేయలేదండి, ప్లెయిన్ వాటర్ అంతే. అవి ఆ మిక్సీలో అనుకోవడం వల్ల మనకు కొద్దిగా గ్రీనిష్ కలర్ వచ్చింది. ఇంక ఈ రైస్లోకి కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేసేసి వేడి నీళ్ళు అయితే పోసేసాను. మనకి ఇక్కడ నుంచి అయితే దాదాపు 10 మినిట్స్లో రైస్ అయిపోతుందండి. చూసారా, ఇంక హైలో పెడితే మాడిపోతుంది. సిమ్లో పెట్టేసి ఇంక ఇక్కడ ఈ చికెన్ ముక్కలు కూడా మొత్తం కలిపేసి సిమ్లో 10 మినిట్స్ ఉడికిస్తే రైస్ సరిపోతుంది. తర్వాత మనము 5 మినిట్స్ వదిలేసామంటే ఇంకా ముక్కలన్నీ మసాలా రైస్ అంతా పట్టేసి చాలా బాగుంటుందండి. ఈ చిట్టి ముత్యాలు రైస్ అయితే పలావ్ మంచి టేస్ట్ ఉంటుంది. ఒక ముద్ద తినేవాళ్ళు 2 ముద్దలు తింటారనమాట. ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుందండి. ఈ చిట్టి ముత్యాలు రైస్ మాత్రం చాలా బాగుంటుంది బిర్యానీస్కి. ఇదైతే దాదాపు ఒక 600 గ్రామ్స్ దాకా చికెన్ ఉందండి. చూడండి ఇప్పుడు కొద్దిగా రైస్ ఉడుకు పట్టిన తర్వాత ఈ ముక్కలు అయితే వేసేస్తానండి నేను. ముక్కలు వేసేసిన తర్వాత ఊరికే కొద్దిగా అట్లా కలిపేసి, బియ్యం అయితే ఇది విరిగిపోదండి, రైసే చిన్నగా ఉంటుంది కాబట్టి మనకు బియ్యం అయితే ఏం విరిగిపోదనమాట, బాగుంటుంది. చూడండి ఇంక మొత్తం కలిపి పెట్టేసి ఒక 10 మినిట్స్ సిమ్లోనే ఉడికిచ్చేసామంటే మనకి మంచి గుమగుమలాడే పలావ్ అయితే రెడీ అయిపోతుంది. బాస్మతి రైస్ కంటే చిట్టి ముత్యాల రైసే మంచి టేస్ట్ ఉంటుందండి మనకి. దీన్నే జీరక సాంబార్ రైస్ అని కూడా అంటారు. మనకి ఏ సూపర్ మార్కెట్స్లో అయినా దేంట్లో అయినా ఇప్పుడు అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఒకసారి ఖచ్చితంగా చిట్టి ముత్యాల రైస్తో పలావ్ ట్రై చేయండి. నాకు తెలిసి ఇది అందరికీ చాలా బాగా నచ్చుతుందనమాట. చూడండి ఇంకో 6-7 మినిట్స్కి మొత్తం దగ్గర పడుతుందనమాట. ఇంకొక 5 మినిట్స్లో మనకి రైస్ అయితే అయిపోతుందండి. మంచి టేస్ట్తో రెడీ అయిపోతుంది. వేడిగా తింటే ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. చూడండి నాకైతే పలావ్ రెడీ అయిపోయింది. నా వీడియోస్ కింద మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.